కిస్ కిస్ కిసిక్. సో మరి 'పుష్ప' సినిమా నుంచి 'పుష్ప 2' సినిమా నుంచి నిన్ననే స్పెషల్ సాంగ్ అయితే రిలీజ్ అయిపోయింది. సో ఈ సాంగ్ విన్న తర్వాత ప్రతి ఒక్కరు కూడా ఏమాత్రం కూడా కిక్కెక్కలేదు. పార్ట్ 1లో 'ఊ అంటావా' అనే మామతోని పోలిస్తే ఈ సాంగ్ మాత్రం అందులో 1% కూడా ఎవరికీ నచ్చలేదని చాలామంది నెటిజన్లు అయితే ఫీల్ అవుతున్నారు. కాకపోతే ఈ సినిమా గురించి, ఈ సినిమాలోని పాటల గురించి చాలామంది కూడా ఎంత ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారంటే, ఎప్పుడైతే పార్ట్ 1 'పుష్ప' పార్ట్ 1 ఎంత భారీ హిట్ అయిందో అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు పార్ట్ 2 వస్తుందని ఎప్పుడైతే తెలిసిందో అప్పటి నుంచి అసలు ఇప్పుడు ఏ విధంగా చూపించబోతున్నారు, శ్రీవల్లిని కావచ్చు, పుష్పరాజుని కావచ్చు, అదేవిధంగా స్పెషల్ సాంగ్స్ ఎవరిని తీసుకొస్తారు, ఇట్లా రకరకాలుగా ప్రతి ఒక్క విషయంలో కూడా చాలామంది చాలా ఆశలు పెట్టుకున్నారు. అయితే ఇటకెలకైతే రీసెంట్గానే ఒక టీజర్, అదేవిధంగా ఇప్పుడు ఒక స్పెషల్ సాంగ్, ఇప్పటికే 3 సాంగ్స్ వచ్చినప్పటికీ కూడా అన్ని సాంగ్స్ కూడా చాలా మంచి ఆదరణ, యూట్యూబ్లో వ్యూస్ పరంగా చూసుకున్నా కూడా అన్ని సాంగ్స్ పరంగా ఇవే కూడా ముందుండడం, ఇదంతా కూడా చూస్తుంటే పుష్ప 2కి ఎంతటి క్రేజ్ ఉందో కూడా అందరం అర్థం చేసుకోవచ్చు. కాకపోతే ఏదైతే కిసికి సాంగ్ నిన్న వచ్చిందో స్పెషల్ సాంగ్, అందులో శ్రీలీలను తీసుకోవడం జరిగింది. అయితే ముఖ్యంగా అందులో చూసుకుంటే అల్లు అర్జున్కి అదేవిధంగా శ్రీలీలకి సెట్ కాలేదు. శ్రీలీల చిన్నపిల్లలాగా ఉంటే అల్లు అర్జున్ మాత్రం ఒక అంకులాగా కనిపిస్తున్నాడు. సో మరి వీళ్ళిద్దరికి మ్యాచ్ మాత్రం అసలు సెట్ కాలేదు. ఈ చిన్న విషయాన్ని కూడా మూవీ టీం కానీ సుకుమార్ కానీ ఎవరు కూడా ఎందుకు గమనించలేదని చాలామంది కూడా ఫీల్ అవుతున్నారు. అదేవిధంగా సమంతతోని ఎక్కువగా పోలుస్తున్నారు. 'ఊ అంటావా' అనే మామ పార్ట్ 1లోని స్పెషల్ సాంగ్లో సమంత మాత్రం అంటే ఎంతటి క్రేజ్ వచ్చింది ఆ సాంగ్ అంటే, ఇప్పటికీ వినిపించినప్పటికీ కూడా ప్రతి ఒక్కరు కూడా ఊగిపోతూ ఉంటారు. తెలియని మైకంలోకి 'ఊ అంటావా' అనే మామ సాంగ్ విన్న తర్వాత ప్రతి ఒక్కరు కూడా దానికి అడిక్ట్ అయిపోతూ ఉంటారు. సో అలాంటిది అందులో నటించిన సమంత కూడా ఆమె లుక్స్ పరంగా కావచ్చు, ఆమె డాన్స్ కావచ్చు, అల్లు అర్జున్తో కాంబినేషన్ కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా 100% పర్ఫెక్ట్గా ఉన్నాయి. సో మరి ఇప్పుడు ఈ కిసిక్కి సాంగ్లో ఎందుకు ఏదో ఒక వెల్తి కనిపిస్తుంది, ఏం మిస్ అయింది, మరి వాళ్ళిద్దరు మ్యాచ్ కరెక్ట్గా లేదా, లేకపోతే లిరిక్స్ బాగా లేవా, ట్యూన్ బాగా లేదా, మ్యూజిక్ బాగా ఇవ్వలేదా, లేకపోతే అందులో నటించిన వీళ్ళిద్దరే సరిగ్గా చేయలేదా, ఇట్లా రకరకాల అనుమానాలు అయితే వస్తున్నాయి. సో మరి ఏదేమైనప్పటికీ అల్లు అర్జున్ ఫ్యాన్స్ మాత్రం ఆయనకి ఎలా ఉన్నా అది ఖచ్చితంగా వాళ్ళకి నచ్చుతుంది కాబట్టి సూపర్ డూపర్ హిట్ అని అందరూ కూడా అనుకుంటున్నప్పటికీ బయట వినిపిస్తున్న టాక్ మాత్రం ఈ సాంగ్లో ఏ మాత్రం కూడా కిక్కు లేదు. సమంతలో 1% కూడా శ్రీలీల చేయలేకపోయిందని మాట్లాడుతున్నారు. కాకపోతే ఇక్కడ సాంగ్కి అదేవిధంగా హీరోయిన్కి ఏ మాత్రం కూడా సంబంధం లేదు. తనకు తగ్గట్టుగా, తన బాడీ లాంగ్వేజ్ తగ్గట్టుగా తను చేసిన డ్యాన్స్ పరంగా 100% మాత్రం శ్రీలీల ఇచ్చింది. సో మరి దానికి సాంగ్కి ఏ మాత్రం కూడా సంబంధం లేదు. అంటే ఇక్కడ చూసుకుంటే ఓన్లీ సాంగ్ పరంగానే మనకు లోపాలు కనిపిస్తున్నాయి, కానీ ఆమె డ్యాన్స్లో కానీ ఆమె ఎక్స్ప్రెషన్లో కానీ ఎక్కడ కూడా చిన్న లోటు కూడా లేదు. కాకపోతే అల్లు అర్జున్కి శ్రీలీలకు సెట్ కాలేదని ఒక్క మాట మాత్రం అంటున్నారు. సో మరి ఏదేమైనప్పటికీ ఈ పాట విన్న తర్వాత, పుష్ప 2లోని స్పెషల్ సాంగ్ కిసికి సాంగ్ విన్న తర్వాత మీకేమనిపించింది? మీకు కూడా ఇదే విధంగా అనిపించిందా? సో మరి ఎట్లా అనుకుంటున్నారో కామెంట్ చేయండి.